ఉదాహరణకు మొన్నటి దాకా ఈ కార్యదర్శి నుంచి వీళ్ళు విమర్శించారు, కేసులు పెట్టారు కనుక ఇది ప్రతిపక్షం ఆటోమేటిక్ ఏమైందంటే అధికార పక్షానికి దొరికింది, ఈ పని దొరికింది. ఈ సందిగ్ధం ఎవరు? ఈ ప్రభుత్వం కదా. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు, రేవంత్ రెడ్డి గారు కాదు కదా అని చెప్పచ్చు. నేను చెప్తున్నా స్పష్టంగా, అక్కడ ఇంకా కూడా ఇప్పటికి చెప్తున్నాను, అడ్వకేట్ లీగల్ గా అది ఈడీ కేసు పెట్టినా, బీడీ కేసు పెట్టినా, బోర్డు కేసు పెట్టినా అది జరిగేది ఏం లేదు. ఇది అఫీషియల్ గా జరిగింది. అది 35-50 కోట్ల రూపాయలు పనిచేయరు. దాని మీద వీళ్ళు డాక్టర్ ఉంది, వీళ్ళు దాని మీద పొడిగుట్టు మీద ఈ కట్టించారు కానీ ఈ పొడిగుట్టు మీద వీళ్ళు కలిగిస్తారు. అంతనే ఉన్నది. ఒకటి స్పష్టంగా చెప్తున్నారు, మనం ఆడవాళ్ళు కాలు బట్టి మూడేళ్ళు ఇప్పుడు రామ్మోహన్ మొత్తం పూర్తిగా వేసింది. ఎందుకంటే ఒకటేమో తాగుడికి తాడు కలిగినప్పుడు అత్తామామని ధన్యవాదాలు ఇస్తారు. ఇక ఏ విషయంలో కూడా స్థానాలు పెట్టి కాదు కదా, గురువుకైనా దైవానికైనా గురువుకైనా అట్లాగే తల్లిదండ్రులకైనా స్థానాలను పెట్టి కాదు అడగరు, ఎప్పుడు పెడతారు. మన భారతీయ మర్యాద ఏంటంటే వచ్చినోడికి కాళ్ళకి నీళ్లు ఇస్తాం, కాళ్ళు ఎవరి కాళ్ళు వాడు కడుక్కోవాలి. దేవాలయాల దగ్గర అయితే కాళ్ళు కడుక్కోవడానికి నందాలు పెడతాం, దాని కింద కాళ్ళు పెట్టి కడుక్కోవాలి. కానీ ఇక్కడ నౌకేజ్ అంటే తెలంగాణ మహిళలను పూర్తిగా అవమానించారు. అది ఇవేంటి మీద తప్ప, సెనటర్ తప్ప, దేవాలయానికి సంబంధం లేదు. మన శివరాడికి బాగా చెప్పాను, దేవాలయానికి సంబంధం లేదు. అక్కడ వాళ్ళు వెండి చేసుకుంటా అంటే వాళ్ళు చూస్తూ కూర్చున్నారు, అంతే తప్ప వాళ్ళకి ఏం సంబంధం లేదు. అక్కడ జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పలే, ప్రభుత్వం చెప్పదు. ఉత్సాహంతో కొంత సాంప్రదాయాన్ని తెలవని సాంప్రదాయం తెలవని వాళ్ళు ఈవెంట్ పొందుపెట్టారు, ఈవెంట్ చేస్తున్నారు. చెప్పడం తప్ప, లేకుండా వాళ్ళు అప్పటికప్పుడు చేసేదే తెలియదు. కానీ కరెక్ట్ దాకా తెలుసు అక్కడ ఏం జరుగుతుందో చెప్తుంది కదా. విదేశీ మహిళలు హరిత హోటల్ నుండి వరంగల్ నుంచి బయలుదేరిస్తే తీర్చి హైదరాబాద్ నుంచి బయలుదేరి మొదలుపెట్టి నేను మొన్న వస్తుంటే వరుసగా అన్ని చోట్ల పోలీసులు కిలోమీటర్ తిరుగుతున్నారు పోలీసులు. ఎందుకున్నారు అంటే వాళ్ళ పత్రం చూస్తున్నారు కదా. అంటే ప్రోగ్రామ్ ఎవరు ఎక్కడ ఏ పని చేస్తారో కలెక్టర్ సహా అందరికీ తెలుసు. తెలిసినప్పుడు కాలు గడిగే కార్యక్రమం ఉందని ప్రభుత్వానికి తెలియకుండా ఉంది. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కాదు, అక్కడ లోకల్ అతడికి తెలుసు. కనుక ఎప్పుడైతే కాలు గడికే పద్ధతి పెట్టిందో ఆ ఈవెంట్ ను తీసేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి కదా, కలెక్టర్ గారు తెలియకుండా కరెక్ట్ కదా. ఓకే. రెండోది ఏంటంటే కాదు అడిగించడమే కాకుండా పువ్వాలకి తిరుగులే చూపించింది వాళ్ళ చేతులు లేనట్టు కదా. అందుకనే రెండు, ఒకటేమో అప్పుడు తెలుసు, ఒకటి ఇంకోటి ఏంటంటే మనం ఆడబిడ్డలను గౌరవించిన సంస్కృతి. కొన్ని కులాలలో తల్లిదండ్రులు బిడ్డల కాళ్ళు మొక్కుతారు, మనది సంప్రదాయం. అంటే బిడ్డ అనేది మహాలక్ష్మితో సమానము, దుర్గామాతతో సమానం అని కొన్ని కులాలు రెడీ. తల్లిదండ్రులు కాదే బిడ్డలు కూడా మొక్కుతారు, బిడ్డలు కొడుకులు సమానం అనుకుంటారు. కనుక ఏమంటే కొన్ని కులాల్లో డైరెక్ట్ బిడ్డల కాళ్ళు మొక్కుతారు. ఎక్కువ కాళ్ళు పట్టుకుంటారు అంటే ఒకటి చెప్తాను. సాంప్రదాయంగా పేరణాయం చూస్తారు కదా, పేరణాయం ఇచ్చినప్పుడు పసుపు రాసలు చూడండి, అక్కడ తప్పులేదు. కాళ్ళకి పసుపు రాయించుకున్నాను అనుకోండి, అప్పుడు తప్పులేదు. కానీ ఇక్కడ కాళ్ళు కడిగే వాళ్ళు చేతులు కాళ్ళు కడిగించడం, సాంబారాలు పెట్టడం పెట్టడం. ఇది ఏమైందంటే గోటితో పోయేదాన్ని గొడ్డలు దాకా ఏం చేసుకుంటున్నాను. మంత్రి గారిని అడుగుతున్నాను, కొత్త సాంబారాలు కొత్త సాంబారాలు చెంబు తెచ్చి మేము కడిగించామని మొదలు రామేస్తుంది. ఇప్పుడేమో దానికి వ్యతిరేకంగా పెట్టుకోవడం మాట్లాడుతుంది. మంత్రి గారి ప్రమేయం ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి దాకా పోతుంది. ఇప్పుడు ఇది ఏమైందంటే కింది స్థాయిలో ఉండబట్టి అయిపోయి వాళ్ళు అధికారులు తప్పు చేసిందా, ఏమైతే జవాబు చేస్తున్నాడు నష్టం ఉందని మంత్రి చెప్పాల్సిన అవసరం లేదు. అదే కలెక్టర్ గారితో చెప్పేయండి, నష్టం ఉందని. అక్కడ ఈవెంట్ మేనేజర్ ఎవరో వాళ్ళతో చెప్పేయండి. ఇప్పుడు ఏమైంది, దీన్ని మీదేసుకోవడం వల్ల ఓడితో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకుని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాకా తెస్తుంది. దీని కారణం చెప్తున్నాను. ఆనాడు ఈ కార్పొరేషన్ వ్యతిరేకించారు కనుక ఇవాళ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, తప్పనిసరి వాడుకుంటారు కదా ఈవెంట్ ను. నేనేమంటున్నా, ఆనాడు ఈ కార్పొరేషన్ కూడా అవసరమే మన తెలంగాణకు, ఈనాడు ఇది కూడా అవసరమే. ఖచ్చితంగా తెలంగాణకు 108 కేసులు, 109 అంటే ఒక దేశం మన దేశం కూడా ఉంటుంది. కానీ 108 దేశాల నుంచి వచ్చిండ్రు మహిళలు, మంది మార్బల్ అందరూ వచ్చిండ్రు. వాళ్ళకి సరైన గౌరవం, సరైన ప్రోటోకాల్, సరైన విధంగా మన రాష్ట్రాలను చెప్పి తప్పు కాదు. ఇలా చాలా సమయం పాటిస్తారు అంటున్నారు. ఎట్లా చార్మినార్ చూపించారు, లాడ్బార్ చూపించారంటే నారాయణ సాగర్ చూపించారు. ఆ తర్వాత ఇవాళ మావతో తీసుకెళ్లారు. నిన్న కాక మొన్న పోచంపల్లి సాధించారు, పోచంపల్లి చూపెట్టారు. ఇవన్నీ అవసరము అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మాట కలిసి రాజకీయ పార్టీల పంచాయతీ చూడకండి. ఒక ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కావడానికి ఈవెంట్ మనకు పనికొస్తుంది. ఆనాడు ఈ కార్యాస్ కానీ ఇవాళ ఇది కానీ మనం డబ్బులు ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఏం చేస్తున్నారు రామ్మోహన్ గారు? గతంలో ఇదే విషయానికి సంబంధించి రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత పక్కన బోర్డర్లో యుద్ధం జరుగుతుంటే ఇలాంటివన్నీ అవసరమా అని చెప్పి మాట్లాడిన మాటల్ని రాజకీయ కోణంలో చూడాలా, నిజంగా బాధతో ఆవిడ అన్నారని అనుకోవాలా? పూర్తి విభేదిస్తున్నాడు తప్పు మాట. నేను చెప్తాను, కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్ గా యుద్ధం అంటే యుద్ధం అయిపోయింది కదా. ఒకటి IPL మ్యాచ్లుగా ఆటాడతాను ఇల్లు కాబోతే వాళ్ళ మీద వస్తుంది.
ఐపీఎల్ మ్యాచ్లు ఆపడానికి కారణం వేరే. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో కూడా మనకి పంజాబ్ రాష్ట్రంలో, ఢిల్లీ రాష్ట్రంలో, రాజస్థాన్ లో, గుజరాత్ లో పోటీలు జరగాల్సినది. అక్కడ బాంబులు పడుతున్నాయి కనుక అది ఆపారు. దక్షిణ భారతదేశం భద్రమైన కాస్తుంది. హైదరాబాద్ జోన్ 2 లో ఉండదు ఒకటి. రెండోది ఈ ఈవెంట్ నిన్న ఇవాళ ప్లాన్ చేస్తుంది కాదు, దాదాపు సంవత్సరం క్రితం ప్లాన్ అయింది. ఇప్పుడు గర్వకారణం ఏంటంటే ఈ రాష్ట్ర ఎంత గర్వకారణమో ఇది కూడా ఇప్పటి వరకు 72 సార్లు పోటీ చదివితే మిస్ వాళ్ళంటే మిస్ యూనివర్సిటీ మళ్ళీ వేరే, మిస్ యూనివర్సిటీ వేరే ఉంది, మిస్ ఇంటర్నేషనల్ వేరే ఉంది, మిస్ ఇంకోటి 4 ప్రధానమైన పోటీలు నడుస్తుంటాయి. ఇందులో 5 ఇప్పటికే మన భారతీయులు అందాల పోటీలో గెలిచారు. ఒక పని చెప్తారు, మీరు అది ఆప్తే బాగుండేది కలిసి నేర్చుకుంటారు పూర్తి వివేచిస్తుంది. ఎందుకంటే ఇది 108 దేశాలకి వచ్చే ప్లాన్ ఆల్రెడీ మొదలున్నది. ఒకవేళ నిజంగానే చేస్తుంటే కేంద్ర ప్రభుత్వమే ఒక నోటీస్ ఇచ్చేది మీరు అది ఆపండి అని చెప్పి. కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర భారతదేశంలో యుద్ధ సమయంలో చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం, శాంతి భద్రత ఏమో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఆపమంతా ఆపకుండా ఉంటుంది ఎవరైనా తప్పవుతుంది. ఇక్కడ అంశాలు ఏమనుకున్నారు, ఒక ఈవెంట్ మంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు దీన్ని పచ్చడి చేద్దామా, మనం ఉపయోగించుకుందామా అని ఆలోచన చేయాలి. అంతిమంగా ఒక మాట పొందుతాను చెప్పండి. ఇక్కడ మీరు అన్నట్టు గురువింద కింద తన నలుపేరు కదా, గురువింద ఇంత పెద్దగా ఉంటుంది, దాని కింద నల్లటి చుక్క ఉంటుంది కింద. గురువింద కింద అనేది తయారైంది కాదు, చెత్త గ్యాస్ పెట్టి అడవానికి ఎరువు తెలుస్తుంది నాకు. దానికి కింద నలుపుంటది. గురువింద కింద మొత్తం ఎర్రగుండా అనుకుంటుందట, కింద నలుపుంటది. ఈ 2 పార్టీలకు ఉన్నది అనుకున్నాను. ఆనాడు ఈ క్యాబినెట్ వాళ్ళు వ్యతిరేకించారు కానీ సందు దొరికింది. వాళ్ళు తప్పు కాదు, అందుకే పడి సన్యాసుల మఠాలు కాదు, కేసీఆర్ గారి నుంచి సందు దొరికింది కానీ తీసుకొస్తుంది. దీనికి ఎవరు చేయాలి? ఇప్పుడు దేశం అవుతుందా కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రభుత్వం ఏం చేయాలంటే సమర్థించుకోవద్దు. ఏదో పొరపాటు జరిగిందా ఇక మంచిపోతుంది కదా, దీనికి మళ్ళీ సమర్థన కోసం ఇంకొక తప్పు చేస్తున్నారు. ఇంకో బాగా చెప్తాను. నిన్న ఇంకొక కాంగ్రెస్ మిత్రుడు ఏం మాట్లాడిందంటే, ఏముందండి బోర్డు క్లాస్ ఎంప్లాయీస్ గడిపించడం మేము కాదు, ఏవాళ్ళంటే డాక్టర్ మహేష్ పొమ్మని నేను బాగా కోప్పడ్డాను. ఎందుకంటే తప్పయ్యా నువ్వు మాట్లాడితే బోర్డు క్లాస్ ఎంప్లాయీస్ ఎవరంటారు? ఎస్సీ ఉంటారు. డాక్టర్ ఎవరు ఉంటారు? ఎస్సీ ఉంటారు. మీరు ఇంకో కేసు పెట్టండి మీ మీద, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు ఎవరన్నా అని చెప్పాను. బాబు ఉన్నట్లున్నాను నేను చెప్పిందాన్ని.